హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైట్రీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ ఏ క్వైరీస్ ఉన్నా కానీ, మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మాకు కామెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఏడబ్ల్యూఎస్. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ జనరల్గా మనం కన్సోల్ నుంచి చేసాము, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ లేట్లీ, లైక్ చాలా ఆర్గనైజేషన్స్, సో చాలామంది మెయిన్గా మూవ్ అవుతుంది, మనం మెయిన్గా మాట్లాడుకుంటుంది ఆటోమేషన్. సో ఆటోమేషన్ అనేది చాలా పెద్ద బజ్వర్డ్ ఇప్పుడు, ఓకే, మార్కెట్లో. ఎందుకంటే ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ఆటోమేటెడ్. ఓకే, సో మనము ఏడబ్ల్యూఎస్ని కూడా ఎలా ఆటోమేషన్ చేయొచ్చు అంటే, యూజింగ్ ఏడబ్ల్యూఎస్ హౌ వీ కెన్ ఆటోమేట్ రిసోర్సెస్ కానీ అవన్నీ ఎలా ఆటోమేట్ చేయొచ్చు, అండ్ మనకి ఏ రిసోర్సెస్ ఉన్నాయి, అసలు ఎలా ఆటోమేట్ చేయొచ్చు, ఏ టూల్స్ యూజ్ చేయొచ్చు అనేది మనము చూద్దాం. ఓకే, సో ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ సెషన్స్ అండి. సో ఆటోమేషన్ చాలా ఇంపార్టెంట్, మీకు ఈ టాపిక్ తెలిస్తే. ఎందుకంటే జనరల్గా మనము ఎప్పుడైనా కానీ ఆ ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి కన్సోల్ నుంచి రిసోర్సెస్ క్రియేట్ చేయడం కానీ, లైక్ నథింగ్ బట్ మనము వెళ్ళేసి బటన్స్ క్లిక్ చేస్తూ ఉంటాం జిఐ కన్సోల్లో, రైట్. ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, వెళ్ళేసి ఆ బటన్, క్రియేట్ అనే బటన్ ఉంటుంది, ఆ క్రియేట్ అనే బటన్ కొట్టగానే ఇట్ విల్ ఆటోమేటిక్గా వెళ్ళి క్రియేట్స్. బట్ ఆటోమేషన్తో మనం ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు ఏడబ్ల్యూఎస్ని అనేది చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ ఆల్రెడీ మీకు ఏడబ్ల్యూఎస్ తెలిసి ఉంటే చాలా బెటర్. ఇఫ్ నాట్, ఇక్కడ కూడా మనము జనరల్గా డెఫినేషన్స్ తెలుసుకొని ఆ తర్వాత అది ఎలా క్రియేట్ చేస్తాము యూజింగ్ ఆటోమేషన్ టూల్స్ అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా వై ఆర్గనైజేషన్స్ ఆర్ మూవింగ్ టు ఆటోమేషన్. ఓకే, ఆటోమేషన్ అనేది ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇండస్ట్రీలో అనేది చూద్దాం. ఓకే, జనరల్గా మనకు ఉండేది మాన్యువల్ ప్రాసెస్. మనము చాలామంది ఈవెన్ నవేడేస్ మాన్యువల్ ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆటోమేషన్ లేకుండా. ఓకే, బట్ మా మాన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఏదైనా కానీ చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రిలయబుల్. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 సర్వర్స్లో అయినా సరే మినిమం ఏదైనా కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఫస్ట్ 3 సర్వర్స్లో చేసిన తర్వాత మీకు 4th సర్వర్లో ఏదైనా మిస్ చేయొచ్చు, 5th సర్వర్లో ఏదైనా కాన్ఫిగరేషన్ మిస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ విల్ సే ఇట్ యాజ్ అన్రిలయబుల్. అంటే అది ఎప్పుడు కానీ మాన్యువల్ ప్రాసెస్ మనము రిలయబుల్ కాదనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒకటే ప్రాసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ప్రాసెస్ మీరు 10 సర్వర్స్ మీద చేయాలనుకోండి. ఓకే, ఇట్స్ అ రిపీటెడ్ ప్రాసెస్. సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ సే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిపీట్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ లెస్ సెక్యూర్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ మనము మాన్యువల్ ప్రాసెస్ చేసామనుకోండి. ఓకే, సెక్యూరిటీ వైజ్ కూడా అది అంతా సెక్యూరబుల్గా ఉండదు. అయితే మనం ఆటోమేషన్లో ఏదైనా సెక్యూరిటీస్ ఇన్బిల్డ్ చేసామనుకోండి, సో ఇట్ విల్ డూ ఆటోమేటికల్లీ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ సే లైక్ మాన్యువల్ ప్రాసెస్. అందుకని చాలా మంది ఆర్గనైజేషన్స్ మనకి ఆటోమేషన్ సైడ్ మూవ్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, సో మెయిన్గా ఆటోమేషన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇట్స్ ఫాస్ట్, రైట్. మనం ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా డిప్లాయ్ చేసేయచ్చు, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎఫిషియంట్. ఓకే, సో ఎఫిషియెంట్గా ఫాస్ట్గా మనము దేనైనా డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ రిలయబుల్. మనం ఏంటంటే ఇట్స్ అ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ మనం ఆటోమేట్ చేసి పెడతాం కాబట్టి టెస్ట్ చేసి. ఓకే, సో మనం ఏదైనా ప్రాసెస్ రన్ చేస్తున్నప్పుడు ఇది రిలయబుల్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ కన్సిస్టెంట్. ఓకే, కన్సిస్టెంట్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిపీటబుల్. ఓకే, కన్సిస్టెంట్గా ఉంటుంది, అండ్ ఆల్సో మనం ఏదంటే అది రిపీట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, ఈ 100 సర్వర్స్లో మీరు ఏదైనా కోడ్ పుష్ చేయాలనుకోండి. ఓకే, సో అది రిపీటబుల్ కాబట్టి ఇప్పుడు 1 2 3 4 ఇట్లా, సో ఇది రిపీటబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు వర్జన్స్ ఏమైనా కంట్రోల్ చేయాలన్నా, వర్జన్స్ అప్గ్రేడ్ చేయాలన్నా కానీ మీరు ఆ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు రిపీటబుల్, అండ్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్. ఓకే, సో సెక్యూరిటీ వైజ్ కూడా మనము ఆల్రెడీ ఇన్బిల్ట్ ఏమైనా సెక్యూరిటీస్ పెడితే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసేస్తుంది, అండ్ ఇట్ విల్ మేక్ ఇట్ యాజ్ వెరీ సెక్యూరబుల్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై మనకు ఆర్గనైజేషన్స్ అన్ని ఆటోమేషన్ సైడ్ మూవ్ అవుతున్నాయి అనమాట. సో లైక్ లాట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ మూవ్, లైక్ 90% ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆటోమేషన్లోనే ఉన్నాయి, అండ్ దే ప్రిఫర్ ఓన్లీ పీపుల్ హూ నోస్ దిస్. లైక్ ఆటోమేషన్ సైడ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళనే ప్రిఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో జనరల్గా మనము టూల్స్ ఏమేమి ఉంటాయి మనకి ఏడబ్ల్యూఎస్లో ఆటోమేషన్ చేయడానికి అంటే, జనరల్గా మనకి సిఎల్ఐ ఉంటుంది. ఓకే, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అండ్ ఆల్సో మనకి ఎస్డికే కూడా ఉంటుంది. ఓకే, ఏడబ్ల్యూఎస్ది. ఓకే, అండ్ ఆల్సో మనకు క్లౌడ్ ఫార్మేషన్ అని, ఓకే, ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. ఓకే, సో ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసి కూడా మనము రిసోర్సెస్ని మనము ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆప్స్ వర్క్ అని ఉంటుంది. ఓకే, సో మెయిన్గా మనము వీటితో మనము ఆటోమేట్ చేయొచ్చు, అండ్ ఆల్సో మనము యూజింగ్
పైథాన్ ఎస్డికే కూడా ఉంటుంది. పైథాన్ ఎస్డికే అది ఎట్లా చేస్తాం అనేది మనము చూసాము యూజింగ్ బోటో 3. ఓకే, సో యూజింగ్ బోటో 3 మనము యూజింగ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ మనము జనరల్గా ఆటోమేట్ చేస్తాం అనమాట ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అన్నీ. ఓకే, సో ఇది టూల్స్ ఏమేమి ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో అంటే ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా ఆటోమేషన్ టూల్స్. మనము క్లాసెస్ అవుతున్న కొద్దీ లైక్ యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ఆల్ ద ఆటోమేషన్ టూల్స్ వీ హ్యావ్ ఇన్ ది ఏడబ్ల్యూఎస్ అనేది. ఓకే, సో జనరల్గా థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు ఆటోమేషన్ చేయడానికి థర్డ్ పార్టీ టూల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏడబ్ల్యూఎస్ ఏమేమి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయంటే మనకి ఇప్పుడు యాన్సిబుల్ ఉంది మార్కెట్లో. ఓకే, యాన్సిబుల్, సాల్ట్ స్టాక్, టెర్రాఫార్మ్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి కూడా మనము ఆటోమేట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో యాన్సిబుల్ ఇప్పుడు మార్కెట్లో చాలా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏడబ్ల్యూఎస్లో ఇంటిగ్రేట్ ఏడబ్ల్యూఎస్లో మీకు ఆటోమేషన్ కాదు, మీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కాదనుకుంటే యాన్సిబుల్ జనరల్గా చాలామంది వాడుతున్న టూలు. ఈవెన్ దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ లైక్ ఏడబ్ల్యూఎస్లో కూడా చాలామంది యాన్సిబుల్ యూజ్ చేసి చేస్తారు. బట్ వీ ఆల్రెడీ హ్యావ్ సో మెనీ టూల్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో మీరు యాన్సిబుల్ నేర్చుకున్నా కానీ మీకు ఆటోమేషన్ సైడ్ మూవ్ అవ్వాలంటే యాన్సిబుల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో జనరల్గా ఏడబ్ల్యూఎస్లో మనం అసలు ఎందుకు ఏడబ్ల్యూఎస్లో మనం ఆటోమేషన్ అంటామంటే జనరల్గా మనకి ఏడబ్ల్యూఎస్లో కొన్ని టాస్క్ ఉంటాయి లైక్ పాస్వర్డ్ క్రియేషన్స్ కానీ ఆర్ఎల్స్ క్రెడెన్షియల్స్ రొటేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ. ఓకే, లైక్ EC2 కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇవన్నిటిని ప్రాసెస్లు ఏంటంటే మనం జనరల్గా కామన్గా చేసే ప్రాసెస్ డైలీ టాస్క్స్లో ఉండే ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం ఏంటంటే రిపీటెడ్గా చేయకుండా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్ చేంజ్ చేయడం కానీ. ఓకే, సో జనరల్ డైలీ టాస్క్స్ ఏమేమి ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకే, సో మళ్ళా క్రియేటింగ్ న్యూ ఏఎంఐస్. ఓకే, ఏఎంఐస్ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజెస్. ఓకే, సో మెషిన్ ఇమేజెస్ కూడా మనం జనరల్గా రెగ్యులర్గా క్రియేట్ చేస్తూ ఉంటాం డైలీ టాస్క్లో. సో అది కూడా మనం ఏంటంటే కామన్ టాస్క్ కింద పెట్టవచ్చు ఏడబ్ల్యూఎస్లో. ఓకే, సో ఈ కామన్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ రీజియన్ కాపీ ఆఫ్ స్నాప్షాట్స్. ఓకే, స్నాప్షాట్స్ మనము జనరల్గా క్రాస్ రీజియన్లో కాపీ చేస్తూ ఉంటాం. ఓకే, సో దాన్ని కూడా మనము ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ జనరల్గా కామన్ టాస్క్. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్లో ఎప్పుడైనా రిసోర్సెస్ క్రియేట్ చేసినప్పుడు క్లీనప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో మీరు ఏం క్లీనప్ చేస్తున్నారు, ఏది మాన్యువల్గా క్లీనప్ చేస్తే మీరు ఏదైనా మిస్ చేయొచ్చు. ఓకే, వేరే మీరు ఆటోమేట్ చేశారనుకోండి క్లీనప్లో. ఓకే, అది మన క్లౌడ్ ఫార్మేషన్లో చూపిస్తారంటే మీకు ఓవర్వ్యూ వస్తుంది మీకు సెషన్స్ అవుతున్న కొద్దీ క్లౌడ్ ఫార్మేషన్లో ఎలా మనం తీసేస్తాము అంటే క్లీనప్ ఎలా చేస్తాము ఆటోమేటిక్గా అనేది. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లీనప్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏడబ్ల్యూఎస్లో. ఓకే, సో మనం అనుకున్నాం కదా, సో ఏడబ్ల్యూఎస్లో టూల్స్ ఏమున్నాయని ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎస్డికే క్లౌడ్ ఫార్మేషన్ అండ్ పైథాన్ కూడా యూజ్ చేసి మనము ఆటోమేట్ చేయొచ్చు ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అంటే ఏంటి? ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనము ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అంటే మనం ఇది ఇట్లా మనము బ్యాష్ స్క్రిప్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీకు లైనెక్స్ వస్తే ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు వర్క్ విత్ ది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. ఓకే, సో జనరల్గా కామన్ టాస్క్స్ అన్ని మనం అలియాస్ చేసేయచ్చు. ఓకే, మీకు అలియాసెస్ అంటే ఐడియా ఉంటుంది ఇఫ్ యూ నో లైనెక్స్ ఆల్రెడీ. ఓకే, ఇఫ్ నాట్ మనం లైనెక్స్ కోర్స్ కూడా చేసాము. ఓకే, లైనెక్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి లైనెక్స్ వీడియోస్ చూడండి, మీకు అలియాసెస్ అంటే ఏంటనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో జనరల్గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐలో మనకు కావాల్సింది పైథాన్. ఓకే, యూజింగ్ పైథాన్ ఎస్డికేనే మనము ఇది ఆటోమేట్ చేసామన్నమాట. ఓకే, అండ్ ఈ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మనం ఆల్రెడీ చేసాము వీడియో. అండ్ మళ్ళీ పైథాన్ ఎస్డికే ఎలా ఇన్స్టాల్ చేస్తాము అండ్ యూజింగ్ పిప్. ఓకే, యూజింగ్ పిప్ మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది కూడా మనము వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే, సో యూజింగ్ పిప్ మనము ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమేమి ఉండాలంటే మనకి పైథాన్ ఉండాలి. ఓకే, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేయాలంటే పైథాన్ యూ నీడ్ టు హ్యావ్ కర్ల్ అండ్ జేసన్ క్వెరీ ఉండాలి అండ్ ఆల్సో యూజింగ్ పిప్ విల్ ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. ఓకే, సో తర్వాత మనము యూజింగ్ పిప్ మనము బోటో 3 కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, బోటో 3 అనేది మనకి వన్ ఆఫ్ ద పైథాన్ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ యూజ్ చేసి మనము ఓకే ఏడబ్ల్యూఎస్లో ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, సో అది మనము ఫ్యూచర్లో చూద్దాము ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే, సో జనరల్గా ఎట్లా చేస్తామంటే ఇప్పుడు మనం జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ EC2 హెల్ప్ అని కొట్టారనుకోండి. ఓకే, సో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేశారనుకోండి ఏడబ్ల్యూఎస్ EC2 హెల్ప్ ఆర్ఎల్స్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కమాండ్స్ అని కొట్టారనుకోండి. సో మీకు అన్ని కమాండ్స్ చూపిస్తాను అనమాట. మీకు EC2 క్రియేట్ చేయాలంటే ఏంటి, ఓకే మీకు అవుట్పుట్ ఎలా రావాలి. ఓకే, నాకు ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు అవుట్పుట్
టెక్స్ట్లో రావాలనుకోండి ఐఫన్ టెక్స్ట్ అని ఇస్తా, లేకపోతే జేసన్ అని ఇస్తా. ఓకే, ఆర్ఎల్స్ నేను టేబుల్ అని ఇస్తా. ఓకే, సో మీకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఆ విధంగా కూడా మనం అవుట్పుట్ ఇక్కడ AWS CLIలో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో మనం ముందు వస్తున్న సెషన్స్లో ఇవంతా మనము ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ యూజింగ్ CLI కాబట్టి మీకు ఇవన్నీ ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, అవగాహన వస్తుంది అనమాట. కాకపోతే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి, AWS CLI కమాండ్స్ అని కొట్టారనుకోండి, మీకు AWS EC2 గురించి కానీ దేని గురించి అయినా కానీ మీకు జనరల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద AWS CLI డస్. ఓకే, అండ్ ఆల్సో AWS క్లౌడ్ ఫార్మేషన్ అనుకున్నాం కదా. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఏంటంటే ఇట్స్ అ టెంప్లేట్ ఫామ్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా కానీ టెంప్లెట్ రూపంలో ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి కదా, సో ఏదైనా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేస్తున్నాం అనుకోండి, సో ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. అంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయాలంటే ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఓకే, అదే మీరు యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్ అయితే మీరు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ రీప్రొడక్టివ్. ఓకే, సో ఏదైనా కానీ మనము మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు. మీకు ఏదైనా సొల్యూషన్ మళ్ళీ కావాలనుకోండి, ఈజీగా మనము యూజింగ్ ఆ టెంప్లెట్తో మనము దాన్ని మళ్ళీ రీప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ క్లౌడ్ ఫార్మేషన్, మీకు ఆటోమేషన్ కావాలనుకుంటే క్లౌడ్ ఫార్మేషన్ తెలిసి ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో మనము CLIలో ఏమవుతుందంటే స్క్రిప్ట్స్ రాసామనుకోండి. ఓకే, సో స్క్రిప్ట్స్ రాసినప్పుడు ఏంటంటే మనకు డిపెండెన్సీస్ ఉంటాయి ఈ స్క్రిప్ట్లో. ఓకే, నాకు ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఈ డిపెండెన్సీ ఉండాలి, ఈ ప్యాకేజ్ రన్ అవ్వాలంటే ఈ ప్యాకేజ్ డిపెండెన్సీ ఉండాలని మనకు జనరల్గా ఉంటుంది. ఓకే, అదే క్లౌడ్ ఫార్మేషన్లో అయితే మనకు ఆ అవసరం ఉండదు, డిపెండెన్సీస్ని ప్యారలైజేషన్ అన్నిటిని ఓవర్కమ్ చేసేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో మీకు ఆటోమేట్ ఈజీగా అవుతుంది. ఓకే, సో ఎలా ఆటోమేట్ చేస్తారంటే AWS క్లౌడ్ ఫార్మేషన్తో ఏదైనా సరే టెంప్లెట్ అని ఉంటుంది మనకి. ఓకే, టెంప్లెట్. ఓకే, ఆ యూజింగ్ ఆ టెంప్లెట్ని మనం ఏం చేస్తామంటే స్టాక్స్ క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇది టెంప్లెట్ ఎలా ఉంటుంది, ఏ ఫామ్లో ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ JSON ఆర్ YAML. ఓకే, మీకు JSONలో అన్న YAMLలో అన్న ఉంటుంది. సో JSON YAML మీకు ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రైట్. ఓకే, సో అందుకని మనకి JSONలో కానీ YAMLలో కానీ మనకి ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకోటి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్స్టాలేషన్ మాన్యువల్గా చేసామనుకోండి. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 ఇన్స్టాల్ చేసిన తర్వాతనే సర్వర్ 2 ఇన్స్టాల్ చేయాలి, తర్వాత VPC ఇన్స్టాల్ చేయాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సో తర్వాత మీకు ఏదైనా నెట్వర్క్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాతనే VPN ఇన్స్టాల్ చేయాలని ఇట్లా మీకు సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, అదే మీరు టెంప్లెట్లో పెట్టారనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్కి ఎప్పుడు ఏ స్టెప్ ఫాలో అవ్వాలనేది దానికి తెలుసు. ఓకే, సో ఇట్ ఈస్ ఆటోమేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, AWS మీకు ఏ స్టెప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలనేది అది సిరీస్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అది స్టెప్ బై స్టెప్ చేసేస్తుంది. ఓకే, మీరు మళ్ళీ దాన్ని ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఇన్స్టాల్ చేయాలని దానికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే, టెంప్లెట్లో పెట్టేస్తారనుకోండి క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, AWS క్లౌడ్ ఫార్మేషన్ ఆటోమేటిక్గా ఏ స్టెప్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్, తర్వాత ఏ స్టెప్ ఇన్స్టాల్ చేయాలి, ఓకే, దేనికి ఏది డిపెండెన్సీ ఉంటుందని దానికి క్లియర్గా తెలుసు. ఓకే, సో అది మెయిన్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి AWS క్లౌడ్ ఫార్మేషన్ ఇంజిన్ అని ఉంటుంది. ఓకే, సో అందులో జనరల్గా ఏంటంటే మనం స్టాక్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ మీకు ఇన్స్టెన్స్ క్రియేషన్ కానివ్వండి, నెట్వర్క్ క్రియేషన్ కానివ్వండి, అట్లా ఏంటంటే ఆ క్రియేషన్స్ అన్నిటి మనం స్టాక్ అంటాం. ఓకే, సో స్టాక్ అంటాం. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, సో యూజింగ్ టెంప్లెట్ మనం ఏదైతే టెంప్లెట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తామో ఓకే దాన్నే మనము స్టాక్ అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాన్యువల్గా క్రియేట్ చేయకుండా ఒక స్టాక్ క్రియేట్ చేశాను. ఓకే, తర్వాత నేను దాన్ని రిమూవ్ చేశాను. ఓకే, నేను డిలీట్ చేశాను అనుకోండి, ఆ స్టాక్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మాన్యువల్గా చేశారనుకోండి, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ యువర్ రిసోర్స్. ఓకే, సో మీరు ఆ రిసోర్స్ వాడట్లేదు కానీ ఆ రిసోర్స్ క్రియేట్ చేశారనుకోండి, మీకు ఏమవుతుంది, ఛార్జ్ పడుతుంది. ఓకే, సో యూ విల్ లూజ్ యువర్ మనీ. ఓకే, సో మీరు టెంప్లెట్స్ యూజ్ చేసి స్టాక్స్ క్రియేట్ చేశారనుకోండి, ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో మీరు రిమూవ్ చేయడానికి, మీరు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టెంప్లెట్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా పెద్ద స్టాక్ ఉందనుకోండి, అంటే చాలా హై ప్రాజెక్ట్ ఉందనుకోండి, సో మీరు స్టాక్లో ఎక్కువ రిసోర్సెస్ పెడుతూ ఉన్నారనుకోండి. ఓకే, సో ఎక్కువ రిసోర్సెస్ పెడుతున్నా కానీ స్టాక్ ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ మోర్ కాంప్లెక్స్. ఓకే, సో మీకు AWSలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి
క్రాస్ స్టాక్ రిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఒక స్టాక్ క్రియేట్ చేశాను, ఇక్కడ VPC స్టాక్ అని క్రియేట్ చేశాను. ఓకే, ఇంకోటి నెట్వర్క్ స్టాక్ అని క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ స్టాక్లో నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్స్పోర్ట్ చేసేసి ఓకే ఒక సింపుల్ ఐడితో ఓకే ఆ ఐడిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇది సేమ్ ఐడి రీప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము క్రాస్ స్టాక్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఈ ఐడి రిఫరెన్స్ నేను ఇక్కడ ఇస్తున్నా. ఓకే, సో ఈ నెట్వర్క్ ఏం చేస్తుంది, ఈ ఐడిని రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రిసోర్సెస్ని అది బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నాకు ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకుంటే నేను ఇండివిజువల్ స్టాక్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద AWS క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, సో ఇది జనరల్గా మనకి క్లౌడ్ ఫార్మేషన్ గురించి ఓవర్వ్యూ. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా పైథాన్. ఓకే, పైథాన్ SDK. ఓకే, సో పైథాన్ SDK యూజ్ చేసి కూడా మనము ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఓకే, వన్ థింగ్. ఓకే, మనం ఏంటంటే ఈ యూజింగ్ ఇండెంటేషన్స్ మనము పైథాన్ని నేర్చుకుంటాం అండ్ రాస్తాం. ఓకే, సో మీకు పైథాన్ కూడా మన దగ్గర కోర్స్ ఉంది మెషిన్ లెర్నింగ్లో. ఓకే, మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు పైథాన్ మొత్తం ఓవర్వ్యూ ఉంటుంది. 30 to 45 minutes వీడియో ఉంటుంది. ఓకే, అది చూడండి ఒకసారి, మీకు మొత్తం పైథాన్ అంటే ఓవర్వ్యూ తెలుస్తుంది అనమాట, అసలు పైథాన్ ఎలా అనేది. ఓకే, అండ్ ఆల్సో మనము ఇంకోటి అనుకున్నాం కదా SDK. ఏ SDK వాడతామంటే Boto 3. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజింగ్ Boto 3 ప్యాకేజ్ మనము ఓకే పైథాన్ SDK యూజ్ చేసి Boto 3 యూజ్ చేసి మనము ఆటోమేషన్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ పైథాన్ SDKని మనము ల్యాంబ్డాలో కూడా పెట్టచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ డైలీ ఇప్పుడు EC2 ఈ టైంలో షెడ్యూల్ ఉంది, ఈ టైంలో షట్ డౌన్ అవ్వాలి, లేకపోతే ఈ టైంలో నా డేటాబేస్ ఉంది, ఈ టైంలో అది బ్యాకప్ అవ్వాలి. ఓకే, సో అట్లా మనం బోటోలో రాసి ల్యాంబ్డాలో పెట్టామనుకోండి, అది ఆటోమేటిక్గా ఆ ఆపరేషన్స్ని రన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని కూడా మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో జనరల్గా మనము ఇంపోర్ట్ Boto 3 ఆర్ పైథాన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆర్ ఇంపోర్ట్ Boto Core అని పెట్టేసి మనం పైథాన్ రాసామనుకోండి. ఓకే, సో ఇట్ విల్ ఇంపోర్ట్ Boto 3 ఆటోమేషన్ టూల్స్. ఓకే, సో ఈ విధంగా మనం పైథాన్ SDK యూజ్ చేసి కూడా ఆటోమేట్ చేయొచ్చు AWSని. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ నో వాట్ ఈజ్ ఆటోమేషన్ ఇన్ AWS. ఓకే, సో ఇది ఓవర్వ్యూ. దిస్ ఈజ్ ద సెషన్ 1. సో సెషన్ 2లో మనము డైరెక్ట్ మనము యూజింగ్ AWS CLI ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూసి ఓకే యూజింగ్ AWS CLI మనము AWS మొత్తము రన్ చేయడానికి ట్రై చేద్దాం, ఎవ్రీ రిసోర్స్ క్రియేట్ చేయడానికి అండ్ ఎవ్రీ లైక్ నెట్వర్క్ కానివ్వండి, VPC కానివ్వండి, EC2 కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ఎలా క్రియేట్ చేస్తాము యూజింగ్ ఆటోమేషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ గైస్ ఆల్రెడీ నో AWS, మీరు ఆల్రెడీ AWSలో వర్క్ చేస్తుంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద AWS automation. Okay, so please keep watching our videos and stay tuned and don't forget to subscribe. Thank you.